హే ఎవ్రీవన్, వెల్కమ్ టు సురేష్ టెక్ సర్క్యూట్స్. ఇది వచ్చేసరికి OnePlus 13. ఇది వచ్చేసరికి చైనీస్ వేరియంట్. ఇంకా గ్లోబల్గా వచ్చేసరికి ఇంకా లాంచ్ అవ్వలేదు. ఇండియాలో వచ్చేసరికి నెక్స్ట్ మంత్ అయితే లాంచ్ అవుతుంది. సో ప్రైస్ వచ్చేసరికి ఎక్కువగానే ఉంటుంది. 70K రూపీస్ అయితే ఈజీగా ఉంటుంది. OnePlus 12 కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది ఈ ప్రైస్ వచ్చేసరికి. ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి ఇంకా ఈ ఫోన్ డిస్ప్లే వచ్చేసరికి ఇంకా బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నది. ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసరికి గ్లాస్ బాడీతోనే వస్తుంది. ఇంకా ఫ్రేమ్ వచ్చేసరికి ఇది చుట్టూ వచ్చేసరికి అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఉంటుంది. ఇంకా మన ఫేవరెట్ OnePlus ఇష్టమైన వాళ్ళకైతే ఇది OnePlus యూజర్స్కి అయితే చాలా ఇష్టం. అలర్ట్ స్లైడర్ కూడా ఈసారి OnePlusలో అయితే ఈ OnePlus 13 అయితే ఇచ్చారు. దీంట్లో OnePlus 13లో వచ్చేసరికి ఇది ఐఫోన్ లాగలే అయితే ఉంటుంది, డైనమిక్ ఐలాండ్ లాగలే అయితే వస్తుంది. సో అలర్ట్ స్లైడర్ అయితే మనం రింగ్ ఆఫ్, ఇంకా తర్వాత వచ్చేసరికి ఐఆర్ బ్లాస్టర్ కూడా ఇచ్చారు. పైన వచ్చేసరికి టాప్లో అయితే ఇంకా స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నది. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఫోన్ అయితే వచ్చేసరికి ఇంకా ఫ్లాగ్షిప్ లెవెల్ అయితే ఉన్నది. ప్రీమియం ఫోన్ అయితే ఉంటుంది, అలా ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి చాలా బాగుంది. ఇంకా డిస్ప్లే వచ్చేసరికి ఇది 6.82 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది. ఇంకా వచ్చేసరికి 4000 పీక్ బ్రైట్తో వస్తుంది. 4600 ఎంతో ఉంటుంది, ఎగ్జాక్ట్గా నాకైతే గుర్తులేదు. 4000 నిట్స్ పీక్ బ్రైట్తో వస్తుంది. ఇంకా వచ్చేసరికి ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అలాగే ఇది వచ్చేసరికి డిస్ప్లే వచ్చేసరికి క్వాడ్ డిస్ప్లేతో వస్తుంది. క్వాడ్ కర్వ్ డిస్ప్లే అయితే వచ్చేసరికి 4 సైడ్ వచ్చేసరికి ఇది కర్వ్ అయితే ఉంటుంది. 4 సైడ్స్ వచ్చేసరికి చాలా బాగుంటుంది. అంతకుముందు అయితే మన కర్వ్ డిస్ప్లే 2 సైడ్స్ మాత్రం ఉంటుంది. ఇప్పుడు వచ్చేసరికి ఇది 4 సైడ్స్ చాలా బాగుంటుంది. 4 సైడ్స్ అంటే చూడడానికి అయితే చాలా బాగుంటుంది డిస్ప్లే వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ ప్రాసెసర్ వచ్చేసరికి ఇది స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో వస్తుంది. ఇది కొత్త 3nm క్వాల్కామ్ నుంచి ప్రాసెసర్ వచ్చేసరికి చాలా బాగుంది. ఇది యాపిల్ A18 Pro కన్నా బీట్ చేసింది. యాపిల్ చిప్సెట్ని బీట్ చేసింది, ఐఫోన్ 16 Pro Maxని. అంత పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది. ఇంకా దీంట్లో వచ్చేసరికి స్టార్టింగ్ వచ్చేసరికి 16GB ర్యామ్తోనే వస్తుంది ఈ ఫోన్ వచ్చేసరికి. ప్రాసెసర్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. 888 ప్రాసెసర్ ఇది. ఇంకా ఇది వచ్చేసరికి కలర్ వైస్తో వస్తుంది. ఇది చైనాలో వచ్చేసరికి. గ్లోబల్గా వచ్చేసరికి ఆక్సిజన్ OS 15తో వస్తుంది. చాలా స్మూత్ అయితే ఉంటుంది, చాలా బాగుంది. ఎక్కడైతే నాకైతే లాగినెస్ లేదు, చాలా స్మూత్ అయితే ఉంటుంది. ఎక్కడ నాకు చిన్న డ్రాప్స్ కూడా లేదు. యానిమేషన్స్ అయితే చాలా స్మూత్ అయితే ఉంటుంది ఫోన్ వచ్చేసరికి. నేను ఐఫోన్ కూడా యూజ్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నా. సో ఐఫోన్ కన్నా నాకు దీంట్లోనే కొంచెం యాప్స్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అయితే చాలా బెటర్ అయితే ఉన్నది దీంట్లో వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో ఇంకా డైనమిక్ ఐలాండ్ ఉంటుంది, చూసినారు కదా. ఐఫోన్ 14 సిరీస్ నుంచి అయితే ఉంటుంది ఐఫోన్లో. సో సేమ్ ఫీచర్స్ అయితే దాంట్లో అయితే ఉన్నది. దీంట్లో డైనమిక్ ఐలాండ్ ఫీచర్స్ అయితే కొన్ని అయితే ఉన్నది. సో టైమర్కి యాపిల్ మ్యూజిక్ ఇట్లా మనకి పనిచేస్తుంది చూసినాం. సో కొన్ని అయితే దీంట్లో కూడా పనిచేస్తుంది డైనమిక్ ఐలాండ్ సంబంధించి కొన్ని. చాలా బాగుంది దీంట్లో కూడా. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాటరీ వచ్చేసరికి ఇది 6000 mAh బ్యాటరీతోనే వస్తుంది. ఇది వచ్చేసరికి బ్యాటరీ సైజ్ చిన్నగా ఉన్నా కూడా కెపాసిటీ ఎక్కువ ఉన్నది. సో వెయిట్ కూడా బ్యాలెన్స్గానే ఉన్నది. OnePlus 12 ఎంత అయితే ఉన్నదో దానికన్నా కొంచెం తక్కువగానే ఉన్నది వెయిట్ వచ్చేసరికి. ఎందుకంటే ఇది దీంట్లో సిలికాన్ కార్బన్ బ్యాటరీ అయితే యూజ్ చేశారు, ఆ టెక్నాలజీ అయితే యూజ్ చేశారు. ముందే అయితే లిథియం అయన్ బ్యాటరీ అయితే యూజ్ చేశారు. ఇది వచ్చేసరికి దీనివల్ల ఈ సిలికాన్ కార్బన్ టెక్నాలజీ వల్ల కెపాసిటీ ఎక్కువ అయితే ఉంటుంది. సో ఎనర్జీ కూడా ఎక్కువ ఉంటుంది. సో పర్ఫార్మెన్స్ అయితే చాలా ఎక్కువ రోజులు అయితే వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో 100 watts వైట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది, 50 watts వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. బ్యాటరీ పర్ఫార్మెన్స్ అయితే ఐఫోన్ కన్నా చాలా బాగుంటుంది. దీంట్లో వచ్చేసరికి OnePlus 13లో వచ్చేసరికి సూపర్ ఉంటుంది బ్యాటరీ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి. 6200 mAh బ్యాటరీ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి కెమెరాస్. దీంట్లో వచ్చేసరికి ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. ఈసారి కెమెరాస్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ కూడా చేశారు. కానీ ఒకటి డౌన్ గ్రేడ్ కూడా చేశారు OnePlus 12తో పోలిస్తే. అవేంటో చూద్దాం. దీంట్లో ట్రిపుల్ కెమెరా వచ్చేసరికి అన్ని 50 MP కెమెరాతోనే వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చేసరికి 50 MP మెయిన్ కెమెరా. ఇది వచ్చేసరికి ఈ మెయిన్ కెమెరాలో వచ్చేసరికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా ఉన్నది. అలానే ఇంకా 50 MP అల్ట్రావైడ్ కెమెరాతో వస్తుంది. ఇంకా వచ్చేసరికి 50 MP పెరిస్కోప్ లెన్స్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి 3x వరకు మనం అయితే ఫొటోస్ అయితే తీసి జూమ్ అయితే చేయొచ్చు. సో ఫొటోస్ కూడా చాలా బాగా వస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి 32 MP కెమెరా అయితే ఉంటుంది. ఇంకా మనం వచ్చేసరికి ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసరికి 4K 60fps వరకు మనం అయితే వీడియో రికార్డింగ్ చేయొచ్చు. ఇంకా బ్యాక్ వచ్చేసరికి 8K రికార్డింగ్ అయితే ఉన్నది. 8K వీడియో మనం 8K 30fps వరకు మనం వీడియోస్ అయితే రికార్డ్ అయితే చేయొచ్చు.
సో ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి, ఫొటోస్ అయితే చాలా క్లారిటీగా అయితే వస్తుంది. ఇక్కడైతే చూడొచ్చు మనమైతే ఇక్కడ 5x 6s వరకు మనమైతే జూమ్ అయితే చేయొచ్చు. అలానే ఇంకా ఫొటోస్ కూడా చాలా క్లియర్ అయితే వస్తున్నాయి. కానీ ఇది వచ్చేసరికి ఇది కలర్ వైజ్ బేస్డ్ మీద వర్క్ అవుతుంది కాబట్టి పనిచేస్తుంది కాబట్టి ఫొటోస్ అయితే అంత న్యాచురల్గా అయితే రావు. కొంచెం అయితే మనకి ఫేస్ని బ్యూటీ అయితే చేస్తుంది. ఇది వచ్చేసరికి ఇండియాలో వచ్చేసరికి ఇండియన్ టౌన్ బట్టి అయితే ఇది వాళ్ళైతే ఆప్టిమైజ్ అయితే చేస్తారు. చూద్దాం. OnePlus వచ్చేసరికి డిసెంబర్లో అయితే లాంచ్ చేస్తారు. ఇది వచ్చేసరికి మనకి కలర్ వైజ్ పైన అయితే వస్తుంది చైనాలో వచ్చేసరికి. అదే మనం ఇండియాలో అయితే మనకి ఆక్సిజన్ వైజ్ మన ఫేవరెట్ ఆక్సిజన్ వైజ్ ఆ 15 పైన అయితే వస్తుంది. అలాగే Android 15తో వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చేసరికి. ఇది వచ్చేసరికి OnePlus 13 ఫోన్ అయితే చాలా బాగుంది, చాలా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ప్రైజెస్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి చైనాలో వచ్చేసరికి ఆల్మోస్ట్ అయితే ఇది 55,000 అలా అయితే ఉన్నది. మన ఇండియాకి వచ్చేసరికి ఒక 10,000 నుంచి 50,000 రూపీస్ అయితే ఎక్కువ అయితే ఉంటుంది. 70,000 రూపీస్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. స్టార్టింగ్ 16 GB ర్యామ్తో అయితే వస్తుంది. పక్కన ఫోన్ వచ్చేసరికి ఇది OnePlus Ace 3 Pro. ఇది వచ్చేసరికి ఇది మనకి ఇండియాలో వచ్చేసరికి ఇది OnePlus 13Rగా రావచ్చు, OnePlus 13Rగా రావచ్చు. ఇది వచ్చేసరికి ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 3 లాస్ట్ జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. ఇది వచ్చేసరికి ఫోన్ అయితే ఇది ఇండియాలో అయితే ఇంకా అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ లేదు. ఒకసారి లాంచ్ అయినాకైతే మీకు అన్ని డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ అయితే చేస్తాను. ఈ ఫోన్ అయితే చైనాలో లాంచ్ చేశారు. ఇది వచ్చేసరికి ఇది చైనాలో వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 30 నుంచి 35K అయితే ఉన్నది, మంచి ప్రైస్లోనే ఉన్నది. ఇక్కడైతే చూడొచ్చు, ఇక్కడ వచ్చేసరికి ఒప్పో కూడా ఉన్నది. సో ఇక్కడ చైనాలో వచ్చేసరికి ఒప్పో OnePlus కలిసి పనిచేస్తారు. సో ఒప్పో స్టోర్లోనే మనకు OnePlus ఫోన్స్ అయితే అమ్ముతారు. ఇది వచ్చేసరికి ఒప్పో Find X8 వచ్చేసరికి ఇది కాంపాక్ట్ ఫోన్ వచ్చేసరికి. ఈ ఫోన్ అయితే ఈ ఫోన్ కూడా చాలా బాగుంది. ఈ ఫోన్ వచ్చేసరికి కాంపాక్ట్ ఫోన్తో ఉన్నా కూడా చాలా బాగుంది. ఈ ఫోన్ వచ్చేసరికి ఇది X8 Pro, ఇది Find X8 Pro. ఇది వచ్చేసరికి సేమ్ చూడడానికి సేమ్ స్పెసిఫికేషన్స్ OnePlus 13 సేమ్ డీటెయిల్స్ అయితే ఉంటుంది, సేమ్ స్పెసిఫికేషన్తో వస్తుంది. డిస్ప్లే కూడా సేమ్, అల్లర్ స్లైడర్ కూడా ఉంటుంది దీంట్లో కూడా. ఈ ఫోన్స్ వచ్చేసరికి ఇది స్నాప్డ్రాగన్తో రాదు, మీడియాటెక్ 9400 చిప్సెట్తో వస్తుంది ఫోన్స్ వచ్చేసరికి. ఇంకా ప్రైజెస్ కూడా సేమ్ ఇంచుమించు కూడా చైనాలో సేమ్ ప్రైజెస్ అయితే ఉంటుంది. ఈ ఫోన్ కూడా ఇండియాలో అయితే లాంచ్ చేస్తారు, త్వరలో అయితే లాంచ్ చేస్తారు. ఈ Find X8 Pro కూడా. ఈ ఫోన్స్ ప్రైజెస్ కూడా ఎక్కువనే ఉండొచ్చు. OnePlus లాగానే 70K 80K అయితే ప్రైజెస్ అయితే ఉండొచ్చు. ఇండియాలో లాంచ్ అయ్యాక ఈ ఫోన్ గురించి అయితే మనం ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ వచ్చేసరికి ఈ వీడియోలో వచ్చేసరికి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.